బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగన్ కర్నూలు టూర్లో హైటెన్షన్ నెలకొంది. అనుమతి లేదంటూ ఎక్కడికక్కడ వైసీపీ శ్రేణుని నిలిపివేస్తున్నారు పోలీసులు. కొంతమంది ఎప్పటికీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నేరుగా లైవ్ వెళ్ళిపే ప్రయత్నం చేస్తాను. నంద్యాల వెంకటేశ్వరపురం దగ్గర ఎమ్మెల్సీ ఇషాక్ భాషను వైసీపీ నేతను అడ్డుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, జగన్ టూర్లో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది, అప్డేట్స్ అందించేందుకు హుసేన్ సిద్ధంగా ఉన్నారు. నేరుగా కర్నూలు వెళ్ళిపోతున్నాను. ఇన్ఫాక్ట్ హుసేన్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, జగన్ చేరుకుంటున్న తరుణంలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది అక్కడ? సచిన్, కర్నూలు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇటు కర్నూలు జిల్లాతో పాటు పక్కన నంద్యాల జిల్లా సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఉదయం 10:40 జగన్మోహన్ రెడ్డి ఓరుకల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నాడు. అయితే ఇవాళ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి విరూపాక్షని పరామర్శించేందుకు వెళ్తున్నటువంటి జగన్ ను అందరూ కూడా కలిసి తమ యొక్క మద్దతు తెలిపేందుకు కూడా జిల్లా రాష్ట్ర నియోజకవర్గాల్లో ఉన్న వారంతా కూడా కర్నూలు ఎయిర్పోర్ట్ కు కదిలి రావడం జరిగింది. ఇప్పటికే వెంకటేశ్వరపురం దగ్గర ఎమ్మెల్సీ ఇషాక్ ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు నంద్యాల, ఇంకోవైపు డోను, కోడుమూరు, ఆళ్లగడ్డ, ఆలూరుతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తరలివచ్చేటువంటి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా ఎక్కడికెక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే జిల్లా ఎస్పీలు అటు కర్నూలు, ఇటు నంద్యాల జిల్లా ఎస్పీలు జిల్లాలో 30 యాక్ట్ అమలవుతుంది, ఎవరు భారీ ర్యాలీలు కానీ, ప్రదర్శనలు కానీ, ఊరేగింపులు కానీ చేయొద్దని చెప్పేసి ఇప్పటికే ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. 30 యాక్ట్ అమలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇవాళ ఎలాగైనా సరే ఇక్కడ నుంచి, అంటే ఓరుకల్ నుంచి పంచలింగాల వద్ద ఉన్నటువంటి సబ్ జైలుకి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అయితే ఈ జగన్ కాన్వాయ్ లో కేవలం 8 మందికి సంబంధించిన వాహనాలు మాత్రమే అనుమతించడం జరిగింది. దీంతో పాటు ఓరుకల్ విమానాశ్రయంలో జగన్ ని కలిసేందుకు 34 మందికి అనుమతి ఇచ్చారు. ఆ నేపథ్యంలో కొంతమందిని లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే మరోవైపు టీటీడీ బోర్డు సంబంధించినటువంటి సభ్యుడు ఒక బ్యానర్ వెలిశాయి. మనం చూస్తా ఉన్నటువంటి విజువల్స్, లేకపోతే పక్కన జగన్ ఎస్సీలపై దాడి చేసినటువంటి జగన్ ఏ మొహం పెట్టుకుని కర్నూలు జిల్లా వస్తున్నారు. తిరిగి చెప్పేసి ఓరుకల్ విమానాశ్రయం వద్ద ఏదైతే రాక్ గార్డెన్ ఉందో ఆ రాక్ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో బ్యానర్లు వెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా అరెస్టులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్డగిస్తున్నారు పోలీసులు. 30 యాక్ట్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఎలాగైనా సరే ఓరుకల్ విమానాశ్రయానికి చేరుకోవాలి, జగన్ వస్తున్నటువంటి దానికి మద్దతు తెలపాలి. ఇక్కడ నుంచి ఓరుకల్ నుంచి నన్నూరు టోల్ ప్లాజా, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు గుత్తి పెట్రోల్ బంక్, చౌరస్తా, అదే విధంగా పంచలింగాల వద్దకు చేరుకునేందుకు వ్యూహం అంటే ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీ నిర్వహించేందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఓరుకల్లో ఉన్నటువంటి విమానాశ్రయం వద్ద ఉన్నాము. ఓరుకల్ విమానాశ్రయానికి నాయకులంతా బయలుదేరి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొంతమంది నాయకులను ఇక్కడే అడ్డుకోవడం జరిగింది. కేవలం అనుమతి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే లోపలికి అలౌ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనతో మాట్లాడిన కొంతమంది స్థానిక కార్యకర్తలు. చెప్పండి, ఈ రోజు జగన్ వస్తున్నాడు, ఎక్కడెక్కడ అరెస్ట్ జరుగుతున్న జిల్లాలో ఎలా చూడాలి? ఈ కూటమి ప్రభుత్వం అన్యాయంగా మా ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తే మా ఎమ్మెల్యే గారిని పరామర్శించడానికి మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వస్తుంటే ఆ జన సునామీని అడ్డుకోవడానికి అడుగడుగున పోలీసులు అడ్డంకులు పెట్టి ఈ చేతగాని ప్రభుత్వం జగన్ పర్యటన ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇది చేతగాని ప్రభుత్వానికి నిదర్శనం అని తెలియజేస్తున్నాం. ఎలాగైనా వాళ్ళు ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని అడుగుదొడుకులు పెట్టినా కూడా తప్పించుకొని మేము జగన్ పర్యటన విజయవంతం చేయడానికి తరలి వచ్చాం. అంటే కేవలం 8 వాహనాలు మాత్రమే ఉండాలి అని చెప్పి కేవలం ముగ్గురికే, ఒకవైపు జగన్ తో పాటు మరో 2కి మాత్రమే అనుమతి ఇచ్చిన పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు బలవంతంగా రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అంటే ఇంతమంది రావాలని, ఖచ్చితంగా ఇంతమంది పరామర్శించాలని, ఇంతమంది అనే ఏ రూల్ అయితే లేదు కదా. ఇప్పుడు మా అభిమాన నాయకుడు వచ్చినాడు, కనీసం దగ్గర నుంచి అయినా చూద్దామని మేము వచ్చినాం. అంటే వచ్చినటువంటి వాళ్ళంతా కూడా మనం ఎక్కడ పోవడం లేదు. ఈ ర్యాలీలు చేసినటువంటి క్రమంలో కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే ఆంక్షలు పెట్టడానికి పోలీసులు అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు లాస్ట్ టైం మనం చూసాము సీతారాంపురంలో హోటల్ దంచు, ఆ హోటల్లో అన్నారు మా జగన్ అంటే మాకు కూడా మనమే, మామూలు ఇలా తోపులాటలు జరిగినప్పుడు ఇలాంటివి సహజమే, మాకు ఏ ఇబ్బంది లేదని వాళ్ళే చెప్పారు. ఎవరో ఇప్పుడు ఎన్ని కుట్రలు చేసినా అవి కుట్రలు తప్ప నిజంగా చెప్తున్నాం. ఎట్లా చూడాలి ఈరోజు జరిగినటువంటి అరెస్టులను చెప్పండి. ఇప్పుడు అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు జిల్లాకు విరూపాక్ష ఎమ్మెల్యే గారిని సున్నికి వస్తున్నారు. మేం బనగానపల్లి నియోజకవర్గం నుంచి దాదాపుగా ఉదయం 8 గంటలకు బయలుదేరితే ప్రతి దగ్గర బనగానపల్లి, బేతంచెల్ల, సీతారామపురం, ఎనకల్, ఎక్కడెక్కడ నందివర్గం దగ్గర, పలుగురు అడ్డరోడ్ దగ్గర ఇన్ని అడ్డంకులు సృష్టిస్తే ప్రజాభిమానాన్ని వాళ్ళు అడ్డకట్ట వేయగలిగితే అంత జనాన్ని ఆపగలుగుతున్నారు. అంటే ఎందుకు, ఏ విధంగా ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందో, ఇంతకుముందు చాలా మంది పాదయాత్రలు చేసినారు, పరామర్శలు చేసినారు, కానీ ఎప్పుడు నిబంధనలు లేవు.
ఇప్పుడు కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందో ఇంత చేసినంత మాత్రాన ప్రజామాన్యం వాళ్ళు తగ్గలేరు. ఇంకా రాంగ జనాలు అభిమానం పెరిగేదే కానీ తగ్గదు. అందుకని వాళ్ళు ఎన్ని ఇబ్బందులు చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఆపలేరు. ఆయన పాదయాత్రను వాడిని పరామర్శను కూడా ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఆపలేరు. జనాలు తండాలుగా వస్తున్నారు కాబట్టి ఏ ఇబ్బంది కూడా వచ్చి అడ్డంకులు సృష్టించుకొని మేము బయలుదేరి వస్తా ఉన్నాం. అంటే దళితులపై దాడి చేసినటువంటి ఎమ్మెల్యే ఈ రోజు లోపల ఉన్నాడు. దళితులపై దాడి చేయడం కాకుండా ఆయన పరామర్శించడం రావడాన్ని టీడీపీ నాయకులు వ్యతిరేకించిన ఎట్లా చూడాలంటారు? అది అక్రమ కేసు. అసలు మీడియాలలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నా సొంతం ఆయన భర్తనే ఆమెను చించి లేచి ఎస్టీ కేసు పెట్టడం ఏంది అన్యాయంగా? ఎప్పుడు లేదు. ఎప్పుడు అసలు ముందు ఈ కొత్తగా సృష్టిస్తున్నారు ఇక్కడ. రాంగరంగ ఇట్లా ఈ విధంగా చేసుకుని పోతే ఇంకా రేపు ప్రభుత్వాలు ఏమి శాశ్వతంగా కాదు కదా. లేకపోతే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ విధంగానే జరుగుతుంది. తెలిసి కూడా ఇట్లా ఒక ఎమ్మెల్యేని ఆ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా సమాజానికి వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు? అంటే జగన్ కేవలం సైకోలాగా మారి అంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలను కూడా అట్లా రౌడీ ముక్కల్లాగా తయారు చేయడానికి పర్యటన చేస్తున్నారనేసి గతంలో టీడీపీ నాయకులు కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు పరిస్థితిని ఎట్లా చూడాలంట? సైకో అంటున్నారు. సైకో పార్టీ అనేది సైకో జగన్మోహన్ రెడ్డి సైకోగా ప్రజాభిమానం ఆయన దగ్గర ఉంది. ప్రజలు తండోపందాలు వాళ్ళకే వాళ్ళు వస్తుంటే సైకో జగన్ ఎట్లా అంటున్నారు వీళ్ళు? ఏ విధంగా ఇప్పుడు అసలు మేము అభిమానంతో వస్తున్నాం. మాకేమో వెహికల్ ఎవరు పెట్టలేదు, ఎవరు డీజిల్ వేయలేదు, ఎవరు లేదు. వాళ్ళకే వస్తుంటే ఆ పనికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఏమిటంటారు అంటే వైసీపీలో ఉండేదంతా రౌడీ ముక్కల్ని తయారు చేసే ఫ్యాక్టరీ వైసీపీ అని చెప్పేసి చంద్రబాబు అంటారు. ఎట్లా చూడండి రౌడీ మొక్కలు అంటే ఇప్పుడు ఒకసారి చూడండి ఈ రౌడీ మొక్కల కార్యకర్తల రౌడీ మొక్కలు ఎక్కడ ఏవి రౌడీ మొక్కలు ఎట్లా అవుతారు? ఏ విధంగా రౌడీ మొక్కలు అవుతారు? ఏం గంజాయి బెచ్చ సారా ఇంకోటి చేసిన వాళ్ళు కాదు కదా ఇక్కడ వస్తున్నది. ప్రజాభిమానంతో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అభిమానంతో రౌడీ మొక్కలు ఎట్లా అంటున్నారు? ఏ విధంగా అంటారు కూటమి ప్రభుత్వం? అట్లా అన్యాయంగా ఇక్కడ కేసులలో పెట్టి ఈ విధంగా హింసిపోతా ఉంటే రేపొద్దున ఈ ఫ్యూచర్లో ఎట్లా ఏ విధంగా రేపొద్దున తెలుగుదేశం కార్యకర్త వాళ్ళు కాపాడుకోగలుగుతారు? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ విధంగా సంస్కృతి ఈ విధంగా కొత్త చట్టం ఈ విధంగా చేసుకుంటూ పోతే రేపొద్దున వాళ్ళు ఇబ్బంది పడరా? ఇలాంటివి చేయకూడదు ఎప్పటికే. కానీ ఎవరికైతే ఎవరికొద్దు వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ పోవచ్చు, పరామర్శ చేసుకుంటూ పోవాలి. కానీ ఇట్లా ఈ అడ్డంకులు సృష్టించడం ఏంది? అడుగున బనగానపల్లి వచ్చేసి 5 చోట్ల చెక్కింగ్లు ఆపడం, రావడం, వెనక్కి పంపించడం ఏమిటి? ఇట్లా అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నారని పోలీసులు ఎట్లా చూడాలంటారు? చెప్పండి, ఎట్లా చూడాలి? మొత్తంగా చూసుకుంటే మనకి వైసీపీ నాయకుల్ని ఎక్కడికెక్కడ అడ్డంకు పోలీసులు అడ్డగిస్తా ఉన్నారు. 30 యాక్ట్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు స్పష్టమైనటువంటి హెచ్చరికలు చేసినప్పటికీ వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా 14 నియోజకవర్గాలు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో కార్యకర్తలు తరలి రావడానికి పోలీసులు చెకప్ చేస్తున్నారు. ఎవరికైతే అనుమతులు ఉన్నాయో లిమిటెడ్ గా అంటే అనుమతి ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఎక్కడ కూడా అనుమతి లేదు. బహిరంగ సభలు నిర్వహించొద్దు, అదేవిధంగా బహిరంగ ప్రదేశాలు కూడా ఎక్కువ మంది గుమి కూడొద్దని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా అటు ఉమ్మడి జిల్లాలో అంటే నంద్యాలలో